హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైలీ రొటీన్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దాంతోపాటుగా మంచి రెసిపీని కూడా నేను షేర్ చేయబోతున్నాను. అదేంటంటే గుత్తి వంకాయ కూర అనమాట. గుత్తి వంకాయ కూర అంటే మనకి చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలా ముందు రోజు నైట్ అయితే దోసపిండిని గ్రైండర్ వేసేసి ఒక పక్కన పెట్టాను అనమాట. నేను మర్చిపోయాను, యాక్చువల్గా నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి పిండి అంతా అలా పొంగిపోయింది. నాకైతే భలే బాధ అనిపించింది మార్నింగే. నేను ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం వేడి కూడా స్టార్ట్ అయింది కదా. నేనైతే సమ్మర్లో ఏం చేస్తానంటే నైట్ గ్రైండర్ వేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసరికి 8 అయిపోతుంది దోశలు వేసేసరికి. ఇంకా 4 అవర్స్ అలా ఉంటుందిలే, ఫెర్మెంట్ అవుతుందని చెప్పి నేను మార్నింగ్ 5కి అలా పెట్టేస్తాను అనమాట. కానీ నేను ముందు రోజు రాత్రి అయితే మర్చిపోయాను పెట్టడము. మర్చిపోయి అలా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి పిండి అంతా అలా పోయింది. నాకైతే చాలా బాధ అనిపించేసింది అనమాట. ఇంకా మొత్తం పిండి అంతా పైన పొంగిన పిండి అంతా డబ్బాలో వేసేసాను. వేసేసి మిగతా పిండి అంతా అలా మొత్తం కడిగేశాను అనమాట. కౌంటర్ టాప్ దగ్గర మొత్తం ఇంకా కడిగేశాను. ఇంకా ఈ పిండితో ఇదే ప్రాబ్లం అనమాట. మనకి వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ పిండి అసలు మనకి ఫెర్మెంట్ అవ్వదు తొందరగా, బయట పెట్టినా కూడా. ఇంకా కొంచెం వేడి ఎక్కువైందంటే చాలు మనకి తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది. సమ్మర్లో అయితే నేను మార్నింగ్ 5కి లేచి ఫ్రిడ్జ్లోంచి డబ్బా తీసేసేదాన్ని. అలా చేయడం నేను మర్చిపోయాను నైట్. ఇంకా అలా మొత్తం పొంగిపోయిందనమాట. సరే పోనీలే అని చెప్పి ఇంక మొత్తం కడిగేశాను. మార్నింగ్ లేచి అలా లైట్ వేయకముందు కిచెన్లోకి వెళ్తే ఏంటి అంతా తెల్లగా ఉంది అని లైట్ వేశాను. ఇంకా లైట్ ఆన్ చేయగానే ఇంకా పిండి అంతా పోతూ ఉంది, అప్పుడే పడుతూ ఉందన్నమాట. అలా ఇంకా మొత్తం పిండి అంతా ఇంకా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇంకా ఆ డబ్బానైతే మొత్తం ఇంకా వేరే డబ్బాలోకి స్టోర్ చేసేసాను అనమాట. మిగిలిన పిండి స్టోర్ చేసి ఇంకా ఆ రోజుకి ఎంతైతే కావాలో దోశకి అంతైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మ్యాక్సిమం పిండి అంతా పోయిందనమాట. సగం పిండి అయితే మిగిలిపోయింది. దానిలో నాకు ఎంత అవసరమో అంత పిండిని నేను విడిగా గిన్నెలోకి అయితే తీసేసుకొని మిగతా పిండిని అయితే వేరే డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా పాలు కాచేసి ఇంకా టీ ఒకటి చేసేసుకుంటాను. అసలైతే మార్నింగ్ పాలు తాగుదామని చెప్పి అనుకుంటున్నాను, కానీ ఇంకా టీ దగ్గరికే వెళ్ళిపోతుంది అనమాట మనసంతాను. ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేద్దామని చెప్పని ఇంకా కొబ్బరి ముక్కలన్నీ కట్ చేశాను అనమాట. కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసి ఇలా మిక్సీ అయితే పట్టేసి కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా డైలీ పల్లీ చట్నీ అవుతుంది కదా, ఇంకా ఈరోజు పల్లీలు లేకుండా ఓన్లీ కొబ్బరి ముక్కలతోనే కొబ్బరి చట్నీ అయితే తీసేసాను అనమాట. ఇంకా చెప్పాను కదా పిండి కొంచెం నాకు కావాల్సిన పిండి అంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నానని. ఇంకా ఇక్కడైతే దోశ పిండి అంతా వేసేసుకొని జీలకర్ర సాల్ట్ వేసేసుకొని ఇక్కడైతే నేను పిండి అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం అదంతా చేయించేసి వాళ్ళనైతే రెడీ చేసి ఇక్కడ నేనైతే పిండి అయితే కలిపేశాను. ఇంకా నేను ఇక్కడ దోశలు వేస్తూ ఉంటే ఇంకా సిద్ధు అయితే ఇంకా అలా టీపాయ్ అయితే తెచ్చాడు. నేను టీపాయ్ అయితే హాల్లో పెట్టను, మానేశాను అనమాట పెట్టడం కూడా. ఎందుకంటే అంతకుముందు ఒకసారి అలానే పెడితే వీళ్ళు పరిగెడుతూ పడిపోయేవాళ్ళు అనమాట, టీపాయ్ కాళ్ళు తగిలి. ఇంకా అందుకని దాన్ని నేను డైనింగ్ హాల్లో ఒక మూలకు పెట్టేశాను అనమాట. ఇంకా సిద్ధు ఎక్కడ చూశాడో ఏమో తెలియదు, కానీ ఆ టీపాయ్ అంతా లాక్కొచ్చేసి ఇది హాల్లోనే ఉండాలి, దాని మీదకి క్లాత్ కావాలి అని చెప్పి అలా క్లాత్ వేసి అలా ఉంచాడు. ఇంకా ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడ మనం టీ కప్పులు పెట్టుకోవాలి, ఇంక ఇక్కడే కూర్చొని తినాలని చెప్పి ఇంకా అలా తింటూ ఉన్నారనమాట. పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. అందరి ఇళ్లల్లోనూ వెళ్ళినప్పుడు వీళ్ళు గమనిస్తూ ఉంటారు కదా, ఆ గమనించినవన్నీ మనకి కూడా ఇంట్లో కావాలని అడుగుతూ ఉంటారు. ఇంకా మీరు పడిపోతారు, టీపై నేను అక్కడ ఉంచను అని చెప్పాను. లేదు మేము పడిపోము, మేము పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఇక్కడే ఉండాలి, ఈ టీపాయ్ ఇక్కడే ఉండాలి హాల్లోనే అని చెప్పని ఇంకా అక్కడే ఉంచేసి దాన్ని అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు.
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంకా నేనైతే గుత్తి వంకాయ కూర సింపుల్గా చేస్తానని చెప్పి అన్నాను కదా, ఇదైతే ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో చేసేదన్నమాట. పెళ్ళిళ్ళల్లో ఈజీగా మనకి స్టఫ్డ్ పెట్టి చేయాలంటే కష్టము. ఇంకా నార్మల్గా అయినా స్టఫ్డ్కి మనకి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా మనకి ఎక్కువ గ్రేవీ వచ్చేట్టుగా ఇక్కడైతే నేను ఒక బాణీ తీసుకొని జీడిపప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, గసగసాలు, కసూరి మేతి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు ఇవన్నీ వేసి నేను ఇలా అయితే వేడి చేస్తూ ఉన్నానన్నమాట. వీటిని బాణీలో కొంచెం వేయించుకుంటున్నాను. దీన్ని కొంచెం వేయించుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి పేస్ట్ పట్టేసుకోవడమే. ఇంక ఇక్కడైతే నేను గుత్తొంకాయలని అయితే ఇలా క్లీన్ చేశాను, వాటర్లో క్లీన్ చేసేసి ఇంకా వీటిని అయితే ఇలా 4 పార్ట్స్గా అయితే కోస్తున్నాను అనమాట. కోసి వీటిని వెంటనే ఇంకా బాణీ వేడి చేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉంటాయి కదా, వీటన్నిటిని ఒకటొకటిగా మనమైతే దీనిలో అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను తోకైతే తీసేయలేదు, బాగుంటుంది చూడ్డానికి అని చెప్పి తోకైతే తీసేయలేదనమాట. ఇంక ఇలా డైరెక్ట్గా మొత్తం అయితే దాంట్లో వేసేసాను. కొంచెం ఇంకా అవి కండ్రెక్కకుండా ఉండడం కోసం నేనైతే పసుపు అయితే వేశాను. ఇంకా ఎక్కువ టైం తీసుకోలేదు, కట్ చేసినట్టుగా దాంట్లో అయితే వేసేసాను అనమాట. కాబట్టి మనకి చేదైతే రావు వంకాయలు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఇంకా ఒకసారి మొత్తం గుండ్రంగా తిప్పుకుంటూ మనము పసుపు అంతా కలిసేట్టుగా గుండ్రంగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే మనం మూత పెట్టి చేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను మూత పెట్టేశాను. ఒక మధ్యలో కలుపుతూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవైపే కాలుతాయి కదా, మనం తిప్పుకుంటూ వాటిని ఏంటంటే నూనెలో మగ్గించుకుంటూ ఉండాలి. నేను ఇలా 2-3 నిమిషాలకి ఇలా తీస్తూ పెడుతూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్కి మనకి ఇలా అయితే మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వీటిని ఇంకా బాణీలోంచి తీసేసుకోవాలన్నమాట. ఇంకా నేను వాటి అన్నిటిని బాణీలోంచి అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత దీనిలో నేను ఇంకొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ పోసేసుకొని, అంటే కర్రీ కోసము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగగానే మనం దీంట్లో అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టి చేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే మనకి మగ్గిపోయాయి. తర్వాత దీనిలో నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అలా తిప్పేశాను. ఇంకా దీనిలో అయితే మనం ఇప్పుడు పసుపు, గరం మసాలా, కారము, ఉప్పు, ఇంక ఇవన్నీ ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మనం అలా 2 నిమిషాలు కారం అవన్నీ కుక్ అవనివ్వాలి, మసాలా అంతా టమాటాకి. తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఈ గ్రేవీలో అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా గుత్తొంకాయ కాయలు, వాటిని అయితే ఒకటొకటిగా దీనిలో అయితే ఇలా వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని ఒకసారి మనం గ్రేవీ అంతా కాయకి పట్టేట్టుగా మొత్తం ఒకసారి అయితే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ మనం అలా ఈ మసాలాలో గుత్తొంకాయలు అయితే మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము. అంటే ఈ మసాలాలో విడిగా గుత్తొంకాయ మగ్గిపోయింది కానీ మసాలాలో కుక్ అవ్వలేదు కదా. నేనైతే ఒక 85% అలా కుక్ చేశానన్నమాట విడిగా గుత్తొంకాయని. ఇంకా మిగతాదైతే దీనిలో కుక్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను మూత పెట్టేసుకొని వాటిని అయితే కుక్ చేసుకున్నానన్నమాట గుత్తొంకాయల్ని. ఇంక ఇక్కడైతే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇదైతే మనం అడుగంటకుండా మధ్యలోనే గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకేంటంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయినట్టేనమాట. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే చపాతీకి కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్నైతే నేను సపరేట్ బౌల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా బాండీలోంచి తీసి వేరే బౌల్లో అయితే వేసేసుకున్నాను. మాకైతే ఏంటంటే గుత్తి వంకాయ కూర అనేది 1/2 kg నేను తీసుకున్నాను. కొంచెం మిగిలిపోతుంది మాకైతే 2 పూట్ల సరిపోతుంది.
అంతేనండి గుత్తొంకాయ అయితే. ఇంకా దాంతోపాటుగా నేనైతే ఇక్కడ మష్రూమ్ కర్రీ కూడా చేశాను. నేనేంటంటే ఎప్పుడు మష్రూమ్ కర్రీ చపాతీలోకి మాత్రమే చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు ఇలా నేను కర్రీ అయితే చేస్తానన్నమాట. ఇంకా గరం మసాలా, కారప్పొడి, ఇలా ధనియాల పొడి ఇలా వేసి ఇలా చేస్తాను. ఈ వీడియోనైతే నేను షార్ట్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడేంటంటే నేను దీన్ని డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు చాలా బాగా అనిపించింది నాకు. దీన్నైతే నేను మీషోలో తీసుకున్నాను. కానీ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. తక్కువ ప్రైస్‌లో చాలా మంచి ప్రోడక్ట్ అయితే నాకొచ్చింది. ఈ చిన్న చిన్న డబ్బాలు ఏంటంటే మనకి పావు కేజీ వరకు సరిపోతాయి. ఇవేంటంటే పసుపు కానీ, మసాలా పొడులు కానీ, ఇంకా నువ్వులు లాంటివి, ఇంకా సీడ్స్ లాంటివి ఇలాంటివైతే మనం వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో మనకి ఏవైతే ఉంటాయో వాటిని మనం వేసుకోవచ్చు అనమాట. దానికోసమైతే నేను ఇది తీసుకున్నాను. ఇంకా 10 డబ్బాలు, 15 డబ్బాలు కబోర్డ్‌లో అలా పేర్చే కన్నా ఇలా ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది అని అనిపించిందనమాట. ఇంకా క్వాలిటీ వైజ్ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. కిచెన్‌లో అలా పెట్టేసి రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కింద ఒక అర, పైన ఒక అర, మొత్తం ఒక్కొక్క అరకి వచ్చేసి ఒక రౌండ్‌కి 9 డబ్బాలైతే వచ్చాయి. మొత్తం 18 పీసెస్ అనమాట. ఇక్కడైతే నేను ఇంకా ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు ఇంకా పొడులన్నీ ఇలా పోసాను. ఇంకా యాలుక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, చియా సీడ్స్, కలోంజీ సీడ్స్ ఇలాంటివన్నీ నేనైతే ఇంకా డబ్బాలో అయితే పోసేసుకున్నాను. ఎక్కువగా యూజ్ అయ్యేవి నేను పైన అరలో పెట్టేసుకొని ఎప్పుడన్నా ఒకసారి వాడేవి మాత్రమే నేను కింద అరలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. చూసడం వెంటనే నేనైతే దీన్ని తీసేసుకున్నాను. ఫైనల్గా అన్నీ పేర్చిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. అన్నీ చాలా బాగున్నాయి. మనకి చేతికి దగ్గరలో అందుబాటులో పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట పని. ఇంకా దీనికైతే పైన ఇంకా అలా పెట్టుకోవడానికి అలా ఇచ్చారనమాట. ఇంకా అందుకని నా దగ్గర చిన్నదే ప్లాస్టిక్ది మొక్క ఉంటే నేను అలా పెట్టేశాను. ఇంకా దీన్నైతే నేను కిచెన్లో అయితే సెట్ చేసేసుకున్నాను. ఇంక ఇదంతా సర్దడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ఇంకా చెప్తే నమ్మరు కానీ 1 అవర్ టైం పట్టింది అనమాట అదంతా నేను క్లియర్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దీన్ని కూడా సెరామిక్ జార్స్ కూడా నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇంకా అన్ని డబ్బాలు అట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేదానికన్నా ఎక్కువగా పికిల్స్ ఏం వాడం కాబట్టి ఒక 2-3 మనం అలా పెట్టేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇలా పికిల్స్ అన్నీ పోపు పెట్టేసుకొని ఇంకా దీనిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టమాటో ఒకటి, నిమ్మకాయ ఒకటి పోపు పెట్టేసుకొని పెట్టేశాను అనమాట. ఒకటైతే ఖాళీగా ఉంచాను. ఇంకా మామిడికాయలు అయితే తెచ్చానమాట. మాది ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా కొత్తగా పెడదామని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా అదైతే ఇంకా రెడీ చేయలేదు. ఇంకా దానికోసం ఒక జార్ అయితే నేను ఖాళీగా అలా ఉంచేశాను. ఇంకా మొత్తం పేర్చేసి ఇంకా దీన్నైతే ఒక దగ్గర పెట్టేశాను అనమాట. ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేసుకోవాలి దీన్ని. ఇది బయట అడిగినప్పుడు నాకు 600, 700 చెప్పారు. కానీ నాకు 450కి అలా వచ్చిందనమాట. ఇంతేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.